హాయ్ హలో అందరికి వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి సండే స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ కర్రీ రొయ్యల కూర చేస్తున్నాను. వీడియోలో మెజర్మెంట్ మొత్తం కొలతల ప్రకారం చెప్తాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఈ వీడియోని ముఖ్యంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్గా మీకు వచ్చింది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి రొయ్యల కర్రీ. రొయ్యలు అనేవి ఫస్ట్ తేంగల్నే పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ఉన్నామండి. ఇట్లా పేగులో ఉంది కూడా మొత్తం పోతి కడికంగానే. చూసారా, పసుపు వేయటం వల్ల ఈ రంగులో ఉంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి చెప్తాను. టమాటాలు కడిగి పెట్టుకున్నాం, కట్ చేసి పెట్టాము. ఇదిగోండి ఉల్లిపాయలు మీడియం సైజు 3, మరి 3 వేస్తాం 3. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట కొనుక్కొని వచ్చాను, అర్జెంట్ కావాలని. టమాటాలు 3 టమాటాలు, 3 మీడియం సైజు, ఇగో ఈ సైజు 3 టమాటాలు. మిర్చి ముందుగా కళాయి ఒకటి పెట్టుకున్నామండి. ఆయిల్ అనేది 50 ml వేసామండి, 50 గ్రాములు. దాంట్లో ఉల్లిపాయ వేసుకుంటున్నాం, పచ్చిమిర్చి, నేను వచ్చేసరికి రొయ్యలు వచ్చేసరికి ఒక 600 గ్రాముల దాకా తీసుకున్నాం. అంటే కేజీ బావుకి ఇవి వచ్చినాయి రొయ్యలు. ఒక 1/2 కిలో వేస్ట్ అయిపోయింది. ఈ మగ్గేదాకా తిప్పుకున్నామండి. పసుపు, చిటికెడు పసుపు, వేయంగానే అమ్మని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోమాకండి, కొంచెం మగ్గిన తర్వాత అది కూడా చెప్తాను. ఇక్కడ నుంచి మామిడి చెప్పిద్ది ప్రాసెసింగ్ మొత్తం. అవి 50% మగ్గిపోయినాయి. ఇంకొక 30% మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత టమాటాలు వేసుకుని మగ్గిన తర్వాత అప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాం. అంటే ఇది స్పీడ్ మోడ్లో కదా, స్పీడ్ మోడ్కి వాయిస్ డబ్బింగ్ చేసుకోవాలి. దీనికాడ వాయిస్ డబ్బింగ్ చేయొద్దు, కానీ ఒక్కొక్కరు ఒక విధానం చేసుకుంటున్నానండి. నేను మాత్రం సింపుల్గా చేస్తున్నాను, అప్పుడు చెప్తాను. కానీ ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదేమో ఇంట్లో తయారు చేసిందండి, కాదు కొంచెం ఉందని నన్ను ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి టైం లేదని చెప్పి నేను బయట నుంచి తెప్పించాను. ఇది స్పూను కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. మా ఇంట్లో స్పైసీ ఎక్కువగానే తింటారు, అందుకని చెప్పేసి నేను ఘాటుగానే వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి. టేస్ట్ని బట్టి ఎలా చేసుకుంటారో అలా మీ తగ్గట్టు వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంటే పచ్చివాసన పోద్ది. తర్వాత టమాటాలు వేసుకున్నాము. మగ్గిపోయింది, టమాటాలు వేసుకుందాం ఇప్పుడు. మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు నేను రొయ్యలు వేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకున్నాను బాగా. మీరు ఫ్రంట్ బ్యాక్ నరాలు లాంటివి ఉంటే అవి క్లీన్ చేసేసుకోండి. నేను క్లీన్ చేసేసుకున్నాను. వీటన్నిటికీ ఫ్రాన్స్కి పట్టేటట్టు కర్రీ ఇలా అంటే మామూలుగా మనం మగ్గ పెట్టింది కలిపేసుకున్నాము. నీట్గా ముక్కలకు పట్టుకోవాలి కదా మసాలా.
దీని మీద ప్లేట్ పెట్టిందండి. ఇది కొంచెం మగ్గేదాకా ఉన్నద్దాం. ఇక్కడ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసరికి నేను వాయిస్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి రొయ్యల్లో వాటర్ అనేది అయితే అసలు పోయలేదు. ఆ వాటర్ అనేది రొయ్యల నుంచే వస్తాయి. ఈ టమాటాలు మగ్గేదాకా అంటే మళ్ళీ తిప్పుకుందామని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి తిప్పాము. దీంట్లోకి కొంచెం ఉప్పు కారం అవి కూడా వేద్దామండి. ఉప్పు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ వేసాము. కారం వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్ వేసాము. ఫ్రాన్స్లోకి సాల్ట్ అనేది కొంచెం తక్కువే తీసుకోండి, ఎందుకంటే ఈ సముద్రపు రొయ్యలు ఇవే ఉప్పుగానే ఉంటాయి. కొంచెం హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ దీంట్లోకి గరం మసాలా 3/4 టేబుల్ స్పూన్, అంటే ఒక హాఫ్ ఒక పావు వేస్తే సరిపోద్ది. ధనియాల పౌడర్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ వేసాము. దీన్ని ఇవి వేసిన తర్వాత కొంచెం తిప్పి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలండి. మరీ హైలో పెట్టుకోమాకండి, మీడియం సిమ్లో కాకుండా హైలో కాకుండా పెట్టుకోండి. ఇదిగోండి చూసారుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగానే కొలతలు చెప్పాను. ఈ కొలతల ప్రకారం చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో, కర్రీ ఎలా ఉందో చెప్తాను. రేట్లు పెద్ద ఏమన్నాయి కాబట్టి చేతిలో ఉన్న దాంట్లో పెట్టేసుకున్నాను. వాసనకే అసలు మామూలు లేదు. నోరు ఊడుతుంది, నోట్లో లాలాజలం బయటకు వస్తుంది. కొంచెం కలుపుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క ఒకటి, రొయ్య ముక్క ఒకటి, సూపర్. కర్రీ మాత్రం కుదరదు అనుకున్నా కానీ సూపర్ కుదిరింది. మెజర్మెంట్ మొత్తం వీడియోలో చెప్పినట్టే చేసుకోండి. కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది. మామిడి బయట ఇవి కూడా చెబుతాడు. ఇగో ఉల్లిపాయ నిమ్మకాయ ఆల్రెడీ పిండా, రొయ్య ముక్క ఒకటి. ఎలా ఉందిరా? అది చూసి చెప్పు, నోటితో చెప్పు. నోట్లో మింగు గవ్వు. ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.